బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన పాత నోటిఫికేషన్ రద్దు చేస్తారా, అనుబంధ నోటిఫికేషన్తో పోస్టుల సంఖ్య పెంచుతారా అనే విషయంలో త్వరలోనే క్లారిటీ వస్తుంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఎన్నికల హామీలను అమలులో పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోంది. 2 గ్యారంటీలను పట్టాలెక్కించింది. మిగిలిన గ్యారంటీలకు 100 రోజుల డెడ్ లైన్ పెట్టింది. ఉద్యోగ నియామకాల ప్రక్రియ విషయంలో కూడా తాము సుముఖంగా ఉన్నట్లు తెలిపే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే టీఎస్పీఎస్సీ వ్యవహారంపై సమీక్ష నిర్వహించారు. కొత్త బోర్డు నియమించింది. నియామక ప్రక్రియలను స్పీడప్ చేయబోతున్నారు. ఇదే సమయంలో మెగా డిఎస్సికి కూడా ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే రైతు బంధుపై మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వానికి చురకలంటించారు. హామీల అమలు ఆలస్యమైతే ప్రతిపక్షాలకు విమర్శించేందుకు అవకాశం ఇచ్చినట్టే లెక్క. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం హడావిడి పడుతోంది. నియామకాల విషయంలో ఏమాత్రం విమర్శలకు తావు లేకుండా ముందుకెళ్లాలనుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మెగా డిఎస్సితో నిరుద్యోగులకు త్వరలో శుభవార్త చెబుతామంటున్నారు. గత ప్రభుత్వం ఆల్రెడీ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. 5089 పోస్టులకు గాను 1,77,000 దరఖాస్తులు వచ్చాయి. ఎన్నికల కోడ్ కారణంగా నియామక పరీక్ష వాయిదా పడింది. ఇప్పుడు ఆ పోస్టులను పెంచి మెగా డిఎస్సి వేయాలని చూస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. గత నోటిఫికేషన్ రద్దు చేయకుండా పెంచిన పోస్టులతో అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. గవర్నర్ ప్రసంగంలో కూడా 6 నెలల్లో మెగా డిఎస్సి అనే మాట ఉండడంతో నిరుద్యోగులు సంబరపడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన పాత నోటిఫికేషన్ రద్దు చేస్తారా, అనుబంధ నోటిఫికేషన్ తో పోస్టుల సంఖ్య పెంచుతారా అనే విషయంలో త్వరలోనే క్లారిటీ వస్తుంది. మొత్తం మీద అధికారంలోకి వచ్చాక ఎక్కడ ఏ చిన్న అసంతృప్తి లేకుండా ముఖ్యంగా ఎన్నికల హామీల విషయంలో ప్రజలకు, యువతకు నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.